మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి నా వందనాలు. ఆమేన్. మరి క్రిస్మస్ అంటే మనము ఇతరులకి కానుకలు ఇచ్చేది ఏంటండి? క్రిస్మస్ అంటే అనేక బహుమతులు, అనేక కానుకలు మనము ఇవ్వటం జరుగుతుంది. అసలు క్రిస్మస్ అంటే అసలు దేవుడు మనకి ఏం కానుక ఇచ్చాడు అనేది ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దేవుడు నీకు ఏం కానుక ఇచ్చాడు క్రిస్మస్ అంటే? మరి ఈరోజు అదే వర్తమానము మనం ధ్యానిస్తున్నాం. దేవుడు నీకు ఏ కానుక ఇచ్చాడు? మరి దేవుడి దగ్గర ఎన్నో కానుకలు ఉన్నాయి. వజ్రాలు అయినయే, వైడూర్యాలు అయినయే, బంగారం అయినది, వెండి అయినది, భూమి అయినది, ఆకాశం అయినది, సర్వం అయింది, సర్వస్వము ఆయనది. అయితే మరి ఇన్ని ఉంటుండగా మరి దేవుడు నీకేం కానుక ఇచ్చాడు అనేది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి యెహోవా దేవుడు మనకేం కానుక ఇచ్చాడంటే తన కుమారుణ్ణి మనకు ఒక కానుకగా ఇచ్చేసాడండి. అంతకంటే గొప్ప కానుక ఏముంది? అంతకంటే గొప్ప శ్రేష్టమేముంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత గొప్ప కానుక ఎవరు ఇవ్వగలదురా? ఎవరు ఇవ్వలేరు. అంత గొప్ప కానుక యెహోవా దేవుడు యేసయ్యని మనకు కానుకగా ఇచ్చేసాడు. ఆయన యెహోవా దేవుడు యేసయ్యను మన కానుకగా ఇస్తే యేసయ్య మనకేం కానుక ఇచ్చాడు అంటే, అందరూ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి బ్రతకాలని కోరుకుంటారు. ఏ నరుడు కూడా చనిపోవటానికి అస్సలే ఒప్పుకోడండి. ఎవరినన్నా ఆలోచించు, ఎవరినన్నా పరిశీలించు, ఇంకా నేను బతకాలని కోరుకుంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతకటానికి ఈ లోకంలో పుట్టలేదు, మన కొరకు చనిపోవటానికి పుట్టాడు. ఆయన చనిపోవటం ద్వారా, ఆయన పుట్టడం ద్వారా ఒక గొప్ప కానుక. ఆయన పుట్టడం ద్వారా ప్రపంచానికి, భూలోకానికి ఒక సంతోషకరమైన కానుకగా ఆయన మనకు వచ్చాడు. రెండోది, ఆయన చనిపోయి రక్తం చిందించటం ద్వారా ప్రపంచానికి, భూలోకానికి రక్షణ వచ్చిందండి. పరలోకముకి ఆయన ఒక మార్గంగా, ఆయనే ఒక కానుకగా మనకి అర్పించుకున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి కోటాను కోట్ల నక్షత్రాలుంటే ఆ కోటాను కోట్ల నక్షత్రాల్లో యేసయ్య నక్షత్రాన్ని కనుక్కున్నది ఎవరు? ఈ తూర్పు దేశపు జ్ఞానులు. అంత జ్ఞానవంతులు యేసు కొరకు కష్టపడ్డారు. చాలామంది కష్టపడటము ఇష్టపడతలేదండి. శరీరాన్ని నలగొట్టుకోవడం ఇష్టపడతల్లా, సరిగ్గా ప్రభువులో నిలబడటం ఇష్టపడతల్లా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఇష్టపడతల్లా. ప్రభుకి నువ్వే ఒక కానుకగా నీ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడతల్లా. యేసయ్య ఒక కానుకగా నీకు వచ్చేసాడు ఆయన మనకి, ఈ లోకానికి. మరి నువ్వేమి ఇవ్వబోతున్నావు? ఈరోజు ఆలోచించు. తూర్పు దేశపు జ్ఞానులు మరి ఎన్నో నెలలు మరి వారు ప్రయాసపడి కష్టపడి వారు తిన్నారో లేదో ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజులు కాదండి, ఎవరింట్లో తిన్నట్టు రాయబడలేదు. అయినా కానీ తిండి ఉన్నదో లేదో వీటి గురించి ఏమీ బైబిల్ రాయలేదు. కానీ వారు కష్టపడతాం మనం చూస్తున్నాం. నిజంగా మన దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన నీవు కూర్చోటం చూస్తాడు,
పడుకోవడం చూస్తాడు, టీవీని చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా లేదో చూస్తాడు. ముసలం ముచ్చట్లకి సమయం వ్యర్థం చేసుకుంటున్నావేమో చూస్తాడు. విలువైన సమయం ఆయనలో గడుపుతున్నావో లేదో చూస్తాడు. ఆకాశంలో నక్షత్రము నడుస్తుంది. ఆ నక్షత్రాన్ని నడిపిస్తున్న దేవుడు, ఆ నక్షత్రాన్ని చూస్తున్న దేవుడు కరెక్ట్గా నడిపిస్తుందా లేదా? జ్ఞానులు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా? ఎంత చూస్తున్న ఇంత సర్వశక్తిమంతుడు నిన్ను చూడడా? ఇందాకే చెప్పాడు దేవుడు, నువ్వు కూర్చోవటం నాకు తెలుసు, పడుకోవడం తెలుసు, నువ్వెక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు. నాకు తెలియంది ఏది ఉందో చెప్పు. నువ్వు ఆకాశంలో ఫ్లైట్లో ప్రయాణం చేయటం ఆయన చూస్తాడు. ఓడలో అడుగు బాగాను నిద్రపోతున్న యోనాను చూసిన దేవుడు. మనుషులు ఎవ్వరు కూడా వెతికితే వాళ్ళకు దొరికాడు, కానీ ఈయన వెతక్కుంటేనే అలా కళ్ళు పెట్టి చూస్తే యేసయ్య అంత భూలోకం అంతా తెల్లగా కనపడుతుంది. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని సహోదరుడా సమయం వ్యర్థం చేసుకుంటున్నాం, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. ఎన్నో పండగలు వెళ్ళిపోతున్నాయి. రేపు మాపు కాదు, నువ్వు ప్రభువుకి కానుకగా అర్పించుకోవడానికి ఇప్పుడే కానుకగా అర్పించుకో. ఇప్పుడే నువ్వు కానుకగా అర్పించమని నా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నా ఈ మాటలోనికి కొంచెం ముందుకెళ్ళు, అక్కడితో ఆగిపోకు. ఆమేన్. యేసయ్య మనకి కానుకగా ఎలాగ అర్పించుకున్నాడు? యోహాను 3:16 చూస్తే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను, ఎంతో అంతగా దేవుడు ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించి చూపించాడు. మన మాటల్లో చెబుతాం కానీ చేష్టలు మనకు ఉండదండి. పై మాటలు ఎన్ని చెబుతామంటే నిజంగా ప్రజల్ని, మనుషుల్ని, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళందరూ నమ్మించినంత రీతిలో మాట్లాడేస్తావు నువ్వు. దాని ద్వారా ఎవరు నష్టపోతున్నారో? ఇతరుల దగ్గర ఇతరులు నమ్మించి 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 మోసము ఆల్పోవటం లేదు, నిజంగా నువ్వే మోసపోతున్నావు. ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తున్నానని చెప్పే, ప్రేమించటం లేదంటే ప్రేమించటం లేదని చెప్పే. 2 మాటలు ఎందుకు నీ నోటంటే వస్తున్నాయి? కొంచెం సగమేమో లోకంలో ఉంటున్నాం, సగంలో దేవుళ్ళలో ఉంటున్నాం. అలాగుండటం ద్వారా నష్టపోయేది ఎవరు? అజ్ఞానులు నష్టపోతారు, సగం భక్తి కలిగిన వాళ్ళు నష్టపోతారు, అటు సగం లోకము ఇటు దేవుడు అనుకున్న వాళ్ళు నష్టపోతారు. అజ్ఞానులే నష్టపోతారు, కానీ నిజంగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నష్టపోరు. జ్ఞానులు వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చి వారు ఏమర్పించారు? బంగారము, సాంబ్రాణి, గోళంగా ప్రభుకి కానుకలుగా వారు అర్పించారు. ఇప్పుడు మనమేం అర్పిద్దాము? మొదట కానుక నీ హృదయాన్ని ఈరోజు కానుకగా ప్రభుకి అర్పించు. నీ హృదయాన్ని కానుకగా అర్పించు. ప్రభా, ఎన్నో పండగలు వెళ్ళిపోని, ఎన్నో పండగలో నా ముందు వెళ్ళిపోని, నేను హృదయాన్ని నీకు కానుకగా ఇస్తానని ప్రార్థన చేశాను. కానుకగా ప్రార్థన చేస్తే నేను కానుకగా నా హృదయాన్ని నీకు ఇవ్వలేదు. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఇచ్చి చూపించారు. దేవుడు తన కుమారుని ఇచ్చి చూపించాడు, మాటలతో చెప్పలేదు. ఆయన మాట్లాడాడు, క్రియ రూపంగా దేవుడు చూపించాడు. నువ్వు మాటలే చెబుతున్నావు ఇన్ని సంవత్సరాలు బట్టి, క్రియ చూపించటంలా. నువ్వు మనుషులు మెచ్చుకుంటున్నావు. మనుషులు మెచ్చుకున్నంత వరకు మనుషుల దగ్గర నేను చాలా ఆత్మీయుని, ఆత్మీయురాలిని అని నువ్వు మనుషులు మెచ్చుకునేటట్టు, సంఘాన్ని మెచ్చుకునేటట్లు మనుషులు మెప్పే నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? అటు నీకు దేవుడికి ఇచ్చేవాడు మనుషులను చూడడం.
మనుషులు చూడడం. అయితే ఇప్పుడు ఈరోజు నీవు ఈ పండగకు వచ్చిన నీవు నీ హృదయాన్ని ఒకటి కానుకగా అర్పించు. అది తెలివైన వాళ్ళ లక్షణము, జ్ఞానవంతు లక్షణం. జ్ఞానులు అర్పించి విలువైన కానుకను వారు అర్పించి ఇచ్చేశారని క్రియ చూపించారు. అలా రెండో కానుక ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం మనతో తేటగా చెబుతుంది. రెండో కానుక చూడండి, ఆకాశంలో నక్షత్రము జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించినట్లు నువ్వు కూడా ఈ సంవత్సరం నాయనా అనేక కుటుంబాలని నేను నీ సన్నిధికి నడిపిస్తానయ్యా. ఒక కానుకగా అనేక మందిని నీకు ఇస్తానయ్యా. అనేక కుటుంబాలని నేను దేవునికి అర్పిస్తానయ్యా. అనేక కుటుంబాలు నడిపిస్తానయ్యా అనేది రెండో కానుకగా నువ్వేం చేయాలి? ప్రభుకి సమర్పించుకోవాలి. ప్రభుకి సమర్పించుకోవాలి. మనకి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, మన ద్వారా అనేక కుటుంబాలు ప్రభు దగ్గరికి నడిపించాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. నక్షత్రము జ్ఞానులు నడిపించింది. మరి నువ్వెంతమంది నడిపిస్తున్నావు? నీ ద్వారా ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి చర్చికి? ఎన్ని మేలులు పొందుకుంటున్నావు? ఎన్ని ఉపకారాలు పొందుకుంటున్నావు? మాటొద్దు, మాట చెప్పొద్దు. క్రియ చూపించారు జ్ఞానులు, క్రియ చూపించాడు దేవుడు. నేను ఎంతో ప్రేమిస్తున్నానన్నాడు, చూపించాడు ఆయన. నువ్వు మాటలే చెబుతావు కానీ క్రియ చూపించావు. ఆకాశంలో నక్షత్రము చూపించింది. ఆ నక్షత్రం నడుస్తూ జ్ఞానుల్ని దేవుని యొద్దకు నడిపించింది. అది నిజమైన క్రిస్మస్ అంటే. అలాంటి క్రిస్మస్ ఈరోజు నువ్వు చెయ్యాలి. నువ్వు చేయట్లే. నా ద్వారా ఈ సంవత్సరం ఇన్ని కుటుంబాలు కదిలించబడాలి, నా ద్వారా సంఘంలో చేర్చబడాలి. యేసయ్య కూడా పరదేశం వెళ్ళినప్పుడు ఒక్కడికి వెళ్ళాడా? కుడివైపున దొంగని మరి తీసుకొని వెళ్ళిపోయాడు కదా. మరి నువ్వు ఎంతమంది ఆకాశంలో నక్షత్రము మరి జ్ఞానుల్ని దేవుడి దగ్గరికి తీసుకొని రాలేదా? మరి నువ్వు సంఘానికి ఎంతమందిని తీసుకొని వస్తున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించు, ఈరోజు పరిశీలించు. అప్పుడు దేవుడుకి, ప్రభా చాలా నాకు ఎన్నో మేలు చేస్తావు, చాలా ఉపకారాలు చేస్తావు. ఈరోజు బ్రతుకుండటానికి కేవలం నీ కృప. ఈ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తానయ్యా. నా ద్వారా అనేక ఆత్మలు సంఘంలో చేర్చుతానయ్యా అని నువ్వు తీర్మానం చెయ్యి. అదే ఒక గొప్ప కానుక. మూడో కానుక చూడండి. ఇక్కడ మూడో కానుక ఏంటంటే, సంఘంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. సంఘంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. దేవుడు సంఘాన్ని బట్టి ఎన్నోసార్లు ఆపదల నుండి, ప్రమాదాల నుండి, మరణ స్థితుల్లో నుండి, మరణ స్థాయిల్లో నుండి సంఘాన్ని బట్టి దేవుడు ఎన్నో మేలులు ప్రతి కుటుంబంలో దేవుడు చేశాడు. సంఘం నీ కొరకు మొరపెట్టింది. సంఘం నీ కొరకు ఉపవాసాలు ఉన్నది. సంఘం నీ కొరకు ఎన్నో, సంఘం ద్వారా నువ్వు మేలు పొందుకున్నావు. అందుకని ఇదిగో ప్రభువా, ఇదిగో నా కానుక, నువ్వు నాకెన్నో మేలు చేస్తావు. లక్షల లక్షల రూపాయలు హాస్పిటల్ పాలవ్వాల్సిన నన్ను, లక్షల లక్షల రూపాయల్లోంచి నన్ను విడుదల చేస్తావు. నాకెన్ని మేలు చేసావంటే ఆ మేలును తలపోసుకోవడానికి నాయనా నా శక్తి సరిపోదు. కంటికి రెప్ప కంటే ఎక్కువగా కాచి కాపాడవు నన్ను. ఇదిగో నా కానుక అని ఈరోజు నువ్వు నిజంగా హృదయపూర్వకంగా నువ్వు కానుకను దేవుడికి సమర్పించేవాడుగా నువ్వు ఉండాలి. క్రిస్మస్ అంటే దేవునికి కానుక సమర్పించేవారుగా మనం ఉండాలి. అంటే ఒక ప్రత్యేకమైన కానుక మనము ప్రభుకి ఇచ్చేవారుగా ఉండాలి.
అందుకే దేవుడు ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? ఎక్కడ ఉంటాడో తెలుసా? కానుక పెట్టు దగ్గర కూర్చొని ఉంటాడంటండి. ఆయన కానుక పెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు. ఏంటంటే అసలు కానుక ఎలాగేస్తున్నారు, ఎలాగేస్తున్నావు? ఐ మీన్ నువ్వు ఎంత వేస్తున్నావు, నువ్వే విధంగా వేస్తున్నావు, ఏ మనసుతో నువ్వు కానుకేస్తున్నావు, అంతటని దేవుడు పరిశీలిస్తాడు. మనం ఇచ్చే దానిని బట్టి దేవుడు మనకి అంతగా ఎక్కువగా మనం ఇస్తాడండి. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. అందుకే ప్రభుతో నువ్వు సావాసం చేసేవాడుగా నువ్వు ఉండాలి. ప్రభుతో నువ్వు సావాసం ఎంత చేస్తావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. మన కానుకేసినప్పుడు ఆ కానుకేసేసిన తర్వాత ఆ కానుక మంద కాదు, ఆ కానుక ఎవరిది? దేవుడిది. ఇప్పుడు నువ్వే ఒక కానుకగా ప్రభుకి ఇచ్చేసుకోవచ్చు కదా. ప్రభుకి నువ్వు ఇచ్చేసుకుంటే ప్రభు ఎంత మేలు చేస్తాడు చూడండి. ఈ సూపు నాది కాదు, ఈ మాట నాది కాదు, ఈ తలంపులు నాయి కాదు, ఇదేది నాది కాదు, ఇదంతా నా దేవుడిదే. ఈ శరీరం కూడా నా దేవుడిదే, నా హృదయం కూడా దేవుడిదే. అందుకే ప్రాణాత్మ శరీరంతో నా దేవుడిని నేను ఘనపరుస్తాను, ప్రాణాత్మ శరీరంతో నా ప్రభుకి ఒక కానుకగా నేను అర్పించుకుంటాను అని ఈరోజు తీర్మానం చేసి నువ్వు ప్రభు సన్నిధి నుంచి వెళ్ళు. ఎంత దేవుడు ఆనందిస్తాడంటే, ఎంత దేవుడు సంతోషిస్తాడంటే, ఈ సంవత్సరమైన నీకు నా బిడ్డ నాకు కానుకగా తన హృదయాన్ని, తన సర్వము నాకు ఇచ్చేసింది. ఇదిగో నా బిడ్డకి ఇదిగో నేను ఒక గొప్ప కార్యం చేస్తాను, నా బిడ్డను తలగా ఉంచుతాను, నా బిడ్డను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను, నా బిడ్డను నేను దీవిస్తాను. పోయిన సంవత్సరం ఏది ఆగిపోయింది, ఈ సంవత్సరం ఏ కార్యం ఆగిపోయిందో ఇప్పుడు నేను ఆ కార్యం జరిగిస్తాను. ఈ సంవత్సరం ఇప్పుడు వరకు ఏ కార్యం ఆగిపోయిందో ఇప్పుడు ఆ కార్యం ఆపను, ఇప్పుడు చేసేస్తాను. ఎందుకంటే నువ్వు కానుకగా ప్రభుకి సమర్పించుకున్నందుకు. నువ్వు సమర్పించుకుంటలేదు కాబట్టే దేవుడే లేట్ చేస్తున్నాడు. ఇప్పుడు సమర్పించుకోలేనందుకే నువ్వు చూడండి, సరిగ్గా నువ్వు నిలబడతలేనందుకే దేవుడు కార్యం ఆప్ చేసాడు. నువ్వు దేవుడు కార్యం చేశాడు అనుకోండి, నువ్వు అస్సలే మాట వినవు, అసలే మాటలు వినవు. ఎందుకంటే కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అన్నిటి మీద నమ్మకం ఉంటాడు. నువ్వు కొంచెంలోనే నమ్మకంగా లేనివాడవు, ఇంక దేంట్లోనూ కూడా నమ్మకంగా ఉండవు. అందుకని నమ్మకంగా ఉన్నంత వరకు నువ్వెప్పుడు నమ్మకంగా ఉంటావో అప్పుడు ఆయన కార్యము జరిగిస్తాడు. అందుకే ఒకసారి మీరు ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చెప్పాడంటే, ఐగుప్తు దేశాన్ని నుంచి వీళ్ళని 400 సంవత్సరాలకే ఆ ఐగుప్తు దేశాన్ని నుంచి వీరిని విడుదల చేస్తాను. రెండోది, పాలు తేనెలు ప్రవచించే దేశానికి వీళ్ళని నడిపిస్తానని చెప్పాడు. చెప్పిన వాడు అబద్ధికుడు కాదు, నిజమైన దేవుడు. మాట అంటే నెరవేర్చే దేవుడు కదా నీ దేవుడు. అయితే వీళ్ళ నమ్మకము దేవుడు కనపడతలా. అందుకని 400 సంవత్సరాలు నడిపిస్తానన్న దేవుడు 30 సంవత్సరాలు ఎగస్ట్ అయిపోయింది. 430 సంవత్సరాలకి ఐగుప్తు దేశాన్ని నుంచి కానానికి వాళ్ళు బయలుదేరారు. 30 సంవత్సరాలు వారి జీవితంలో వ్యర్థమైపోయింది. నువ్వు నమ్మకత్వం లేనంత వరకు కార్యం చేస్తానన్న దేవుడే నువ్వు నిలబడకపోతే కార్యం ఆలస్యం అవుతుందని మీరు ఎరగాలి. దేవుని సేవకుడు అబద్ధం ఆడడు, దేవుడే అసలు అబద్ధం ఆడడు. కార్యం జరుగుతులేదంటే నువ్వు నిలబడతా లేదని అర్థం చేసుకో. అందుకే ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఈరోజు 366 రోజులు కంటికి రెప్పలాగా నిన్ను కాచాడు. పోయిన పండగ రోజు నుండి ఇప్పుడు వరకు 366 రోజులు. 66 రోజుల్లో కంటికి రెప్పలాగా నా దేవుడు నిన్ను కాపాడుకున్నాడు.
నీ ముందు ఒక్కొక్కసారి నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ ఎవరు కూడా నీ ముందు ఎవరు కూడా నిలబడరు. నీకు ఆపదొచ్చిందంటే అందరూ పారిపోతారు. ఆపదొచ్చిందంటే నిలబడేవాడు ప్రభు ఒక్కడే అని నువ్వు తెలుసుకో. అందుకని ఇంతవరకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ రోగాల నుండి, సమస్యల నుండి, యాక్సిడెంట్ నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ఎంతో మరణ స్థితిలో నుండి, ఎంతో మరణ స్థాయిల్లో నుండి, అప్పుల్లో నుంచి, సమస్యల్లో నుండి, ఏడుపుని దుఃఖంలోనున్న నిన్ను సంతోషంగా మార్చి ఈ పండగ దినాలు ఇలాగ నిలబెట్టిన దేవునికి నువ్వేమి కానుకిస్తావో నిన్ను నువ్వే పరిశీలించు. అందుకే ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు యేసయ్యను ఒక కానుకగా ఇచ్చేశాడు. యేసయ్య నీకు ఆయన ఒక కానుకగా ఆయన నీకు అర్పించుకున్నాడు. తన ప్రాణం కంటే ఇంతకంటే కానుక ఏముందో మనకు చెప్పండి? తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన సర్వాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేమి కానుకిస్తావో? నీ హృదయాన్ని ఒక కానుకగా. రెండోది, నక్షత్రం అనేక మందిని దేవుడి దగ్గర నడిపించినట్లు నా ద్వారా నాకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేశావు. ఇదిగో ఇదిగో నా ద్వారా ఇన్ని కుటుంబాలను నేను నడిపిస్తానని ఒక కానుకగా అనేక మందికి చూడండి, కానుకగా ప్రభు సన్నిధికి నువ్వు కానుకగా అర్పించు. మూడోది, మనకి సంఘంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో గొప్ప కార్యాలు నీ దేవుడి పట్ల చేశాడు. అందుకని సంఘ అవసరతల కొరకు, దైవజనుడి అవసరతల కొరకు నీకు ఎన్నో మేలులు దేవుడు జరిగించాడు. కాబట్టి ఆ జరిగించిన వాటిల్లో నువ్వు ఒక ప్రత్యేకమైన కానుక నువ్వు సమర్పించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మామూలుగా మామూలు మాటలతో కాదండి. మాటలు దేవుడు ఆత్మీయుడు ఎక్కువగా మాట్లాడతాడు కానీ ఆ మాట మాట్లాడంటే అది నెరవేర్చబడుతుంది. అందుకే లోకస్తులుగా మన విస్తారమైన మాటలు మనము మాట్లాడకూడదు. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఆమేన్. అయితే కొద్దిగా మాట్లాడితేనంట బంగారంతో సమానం అంట, ఎక్కువగా మాట్లాడితేనంట అది ఎత్తడితో సమానం అంటండి. మనము ఎక్కువగా విస్తారమైన మాటలు దోషము ఉంటుంది అని అన్నాడు దేవుడు. ముఖ్యమైన మాటలు, అనుకునే మాటలు, అది చేస్తానన్న మాటలు, కొద్ది మాటలు మాట్లాడితే నిన్ను మెచ్చుకుంటారు, అది బంగారంతో సమానమని దేవుని వాక్యమే తేటగా చెబుతుంది. అందుకని ఈ మూడోది ఏంటంటే, దేవుడు నీకు ఎన్నో మేలు చేసిన దేవాతి దేవునికి ఒక ప్రత్యేకమైన కానుకగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఇటు మాటల మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం. ప్రభువా, నాతో, మాతో, మందరితో మీరు మాట్లాడారు. ఎన్న వాక్యం అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయండి దేవా. అయా, తూర్పు దేశపు జ్ఞానులు 3 బహుమానమైన అమూల్యమైన కానుకలు వారు ఇచ్చారు. మేము కూడా ఈరోజు అమూల్యమైన కానుకలు 3 మీకు ఇస్తున్నామయ్యా. ఏంటంటే, యెహోవా దేవుడే ఆయనే తన కుమారుని ఒక కానుకకి ఇచ్చాడు. మరి యేసయ్య నీకేం కానుక ఇచ్చాడు? ఆయనే ఒక కానుకగా తన ప్రాణం కంటే అంతకంటే ఎక్కువ కానుకేముందండి? తన రక్తము, తన ప్రాణాన్ని కానుకగా సర్వ మానవాళు సంతోషంగా ఉండటానికి ఆయన కానుకగా మనకు అర్పించుకున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో చీకటి పోవాలి. నీ హృదయంలో అపవిత్రత పోవాలి. అయ్యా, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. రెండోది, నా ద్వారా అనేక కుటుంబాలు సన్నిధికి నడిపిస్తాను, రెండో కానుక. మూడోది, ప్రభు మనకి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇదిగో నాయన, నా ప్రత్యేకమైన కానుక ఈ పండక్కి.
అయ్యా ఈ క్రిస్మస్కి ప్రత్యేకమైన కానుక నీకు ఇస్తున్నానయ్యా అని మన కానుకిచ్చేవారుగా మమ్మల్ని చెయ్యండి అయ్యా. అయ్యా మా చేతులు కురచ చేసేవారుగా మేము మమ్మల్ని చెయ్యొద్దు. మేము ఇచ్చేది ఏమీ లేదు, మీరు అన్నీ ఇస్తుంటే మీకు మేము ఇస్తున్నాం. ప్రభా మమ్మల్ని క్షమించండి. నా వాక్యం అందరు హృదయాలు